ఇక తిరుపతి ఇస్కాన్ ఆలయం కృష్ణాష్టమి వేడుకలకు సిద్ధమైంది. విద్యుత్ దీపకాంతుల్లో ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. కృష్ణాష్టమి రోజున 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. దీంతో 145 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. టీటీడీ గ్రౌండ్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రసాదాలు, త్రాగునీరు, భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామంటున్న తిరుపతి ఇస్కాన్ టెంపుల్ ఇన్ఛార్జ్ లీలా ప్రసాద్తో నరేష్ ఫేస్ టు ఫేస్. జన్మాష్టమి వేడుకలకైతే తిరుపతి అంగరంగ వైభవంగా ఇస్కాన్ టెంపుల్ అయితే రెడీ అయింది. దీనికి సంబంధించి కూడా ఇస్కాన్కి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఒక జన్మదిన వేడుకలకు సంబంధించి ఇస్కాన్లో ఎలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి. మన మిత్రులు మీడియా విభాగం వచ్చినటువంటి ప్రతినిధి మనల్ని అడుగుతున్నారు, జన్మాష్టమికి ఎలాంటి ఏర్పాట్లు చేసిందని చెప్పేసి. సో భగవంతుని యొక్క పర్వదినం, దేవాదేవి శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆవిర్భావ తిథిని అత్యంత వైభవపేతంగా జరగడానికి అందరినీ ఆహ్వానిస్తూ ఈ ఏర్పాటు ఏంటంటే ముఖ్యంగా వచ్చిన వాళ్ళకి చక్కగా దర్శనం చేసుకోవడానికి అవసరమైన క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అంతేకాకుండా టీటీడీ గ్రౌండ్స్లో ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి. సాయంత్రం ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ జన్మాష్టమి సందేశం, ముఖ్యంగా అర్ధరాత్రి 12 గంటల వరకు మన తిరుమతి దేవస్థానం వారు కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తారు. సో ఇది ఈ విధంగా తిరుపతిలో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఒక 8 మంది గోపికలు, ఒక విగ్రహాలు, రేపు అలంకరణ ఏ విధంగా ఉండబోతుంది? సో మనం భూలోక వైకుంఠం, తిరుమల తిరుపతి క్షేత్రం చేసి భూలోక వైకుంఠం, వైకుంఠం యొక్క అవగాహన మన శ్రీమద్ భాగవతంలో వస్తుంది. అదేవిధంగా గోలోక వృందావనం అంటే దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు తన అంతరంగికమైనటువంటి శ్రీమతి రాధారాణి మరియు అష్ట గోపికలతో వారు వేంచేసి ఉంటారు. ఇక్కడ చాలా చాలా విశేషమైన దర్శనం ఇది. వృందావనంలో ఈ కలీలు మనం అవగాహన చేసుకోవాలంటే శ్రీమద్ భాగవతం అధ్యయనం చేయాల్సిందే. సో ఇది ఒక మాధుర్యం. రేపు ఉదయం నుంచి ఎన్ని గంటలకి ప్రారంభమవుతుంది దర్శన వేళలు? దాని తర్వాత నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రత్యేకమైనటువంటిది, అలాగే వాలంటీర్లకు సంబంధించి ఎంతమంది పనిచేస్తున్నారు ఏంటి? ఓకే, మొట్టమొదటి దర్శనం వచ్చేసి 4:30 మంగళహారతి దర్శనం ఉంటుంది. చాలా విశేషణ అలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తారు, అతని యొక్క జన్మదినం కాబట్టి. తర్వాత తిరిగి సర్వాంగ సుందరంగా దేవాదేవుడు శ్రీ రాధా గోవింద అష్టసఖి వృంద శ్రీ గిరిరాజుతో 8:30 సంపూర్ణ అలంకరణతో వాళ్ళు దర్శనం ఇస్తారు. అప్పటి నుంచి తిరిగి అర్ధరాత్రి 11:45 వరకు సంపూర్ణంగా దర్శన ఏర్పాటన్నీ ఉంటాయి. సో ఈ విధంగా ఈ ఉత్సవాల్లో ఈ పండుగ అంటేనే భగవంతుని స్మరించుకోవడానికి ఒక చక్కటి అవకాశం. ఈ యొక్క పండుగలు చిన్న తరహాలో చేయొచ్చు, కానీ ఇంత భారీగా చేయడంలో గల ముఖ్య ఉద్దేశం అంటే ఎక్కువ మంది ఉత్సవంలో పాల్గొని ఎక్కువ మందిని లబ్ధిని పొందుతారనే ఉద్దేశంతో ఇంత భారీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే రేపు దాదాపుగా ఎంతమంది దర్శించుకోవచ్చు అనేసి ఒక అంచనా? సో ఈజీగా 1,00,000 మంది ఈజీగా దర్శనం చేసుకుంటారు సులభంగా. తిరుపతిలో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్కి ఉన్నటువంటి ఆదరణ మనకు అందరికీ తెలుసు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయింది. దీనికి సంబంధించి పోలీస్ శాఖ నుంచి కూడా 145 మంది అధికారులతో పాటు గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి. అలాగే రేపు ఒకరోజు మాత్రం అన్నారావు సర్కిల్ నుంచి రుయా హాస్పిటల్ వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ట్రాఫిక్ రూల్స్ కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే టీటీడీ గ్రౌండ్లో ఏర్పాటు చేసేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిరంతరం కూడా జరిగే విధంగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 5 గంటల నుంచి కూడా రాత్రి 10-10:30 వరకు కూడా నిత్యాన్నదానం పరిస్థితిలో భాగంగా కూడా ప్రసాదాలు కూడా భక్తులకైతే అందజేసేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇస్కాన్ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఒక ఇస్కాన్ టెంపుల్కి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే దాదాపుగా వందలాది మంది వాలంటీర్లు కూడా వాళ్ళు వచ్చి ఒక క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక తిలకంతో కూడా అందరు భక్తులకి సంబంధించి అయితే మాత్రం ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రిపోర్టర్ నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుపతి నుంచి. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకైతే